నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో కొత్తగా కథలను సైతం వింటున్నాడు. పలువురు డైరెక్టర్లు కథలు చెప్పేందుకు రెడీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ఓ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకుండా అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆ మూవీ మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' చిత్రం. ఈ మూవీని విష్ణు తన సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే ఈ మూవీలో ఏ పాత్ర పోషిస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో తనకు నచ్చిన క్యారెక్టర్‌లోనే ప్రభాస్ నటిస్తున్నాడని విష్ణు సైతం ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఈ మూవీ కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషికం ఎంత అనేది చర్చనీయాంశమైంది. యంగ్ రెబల్ స్టార్ ఇమేజ్ కి తగినట్లుగానే అని ఇన్ని కోట్లు తీసుకొని ఉంటాడు అనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ మూవీకి ప్రభాస్ అసలు పారితోషికమే తీసుకోవడం లేదని తెలుస్తుంది. కేవలం మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన అతిథి పాత్ర చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ప్రభాస్ ఏ క్యారెక్టర్ లో చేసినా అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందనడంలో సందేహం లేదు. ఇక ప్రభాస్ చివరిసారిగా గతేడాది సలార్ 1 లో తెరపై కనిపించాడు. ప్రస్తుతం 4 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో కల్కి 2898 ఏడి సినిమాలో భైరవ పాత్ర పోషిస్తున్నాడు. పాన్ హాలీవుడ్ స్థాయిలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకునే, దిశా పటానీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అశ్వత్థామ పాత్ర పోషిస్తుండగా విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వీటితో పాటు సలార్ 2, శౌర్యంగ పర్వం, రాజా సాబ్ లో నటిస్తున్నాడు.